ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి అబ్బాయి ఏ నక్షత్రాల్లో పుట్టినటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవచ్చో చూద్దాం. ఇక్కడ అబ్బాయిది ఆశ్లేష నక్షత్రం అయితే అమ్మాయిది అశ్విని నక్షత్రము 28 పాయింట్లు పనికి వస్తుంది. భరణి నక్షత్రం 25 పాయింట్లు పనికి వస్తుంది. కృత్తికా నక్షత్రం 1వ పాదం 23 పాయింట్లు పనికిరాదు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు పనికిరాదు. రోహిణి నక్షత్రం పనికిరాదు. మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు 22 పాయింట్లు వచ్చినాయి, పనికి వస్తుంది. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు 15 పాయింట్లు వచ్చినాయి, పనికిరాదు. ఆరుద్ర నక్షత్రం 13 పాయింట్లు పనికిరాదు. పునర్వసు 1, 2, 3 పాదాలు 17 పాయింట్లు వచ్చినప్పటికీ కూడా పనికి వస్తుంది, మధ్యస్థంగా ఉంది. పునర్వసు 4వ పాదం చాలా బాగుంది, 29 పాయింట్లు వచ్చినాయి. పుష్యమి నక్షత్రం 30 పాయింట్లు చాలా బాగుంది. ఆశ్లేష చరణ భేదంలో పనికి వస్తుంది, 28 పాయింట్లు వచ్చినాయి. మకా నక్షత్రం పనికిరాదు. కుబ్బా నక్షత్రము చాలా బాగుంది. ఉత్తరా నక్షత్రం 1వ పాదం చాలా బాగుంది, 18 పాయింట్లు. ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాలు చాలా బాగుంది, 21 పాయింట్లు. హస్త నక్షత్రం 22 పాయింట్లు చాలా బాగుంది. చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు 26 పాయింట్లు వచ్చినాయి, చాలా బాగుంది. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు 25 పాయింట్లు వచ్చినాయి, చాలా బాగుంది. స్వాతి నక్షత్రం పనికిరాదు. విశాఖ 1, 2, 3 పాదాలు పనికిరాదు. విశాఖ 4వ పాదం కూడా పనికిరాదు. అనురాధ 20 పాయింట్లు వచ్చినాయి, పనికి వస్తుంది. జ్యేష్ఠ 25 పాయింట్లు వచ్చినాయి, మధ్యస్థంగా ఉంటుంది. మూలా నక్షత్రం పనికిరాదు. పూర్వాషాఢ సగం పాదం తీసుకుంటే మధ్యస్థంగా ఉంది. పూర్వాషాఢ సగం నుండి 4 పాదాలు మధ్యస్థంగా ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం పనికిరాదు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు పనికిరాదు. శ్రవణ నక్షత్రం పనికిరాదు. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు 28 పాయింట్లు వచ్చినాయి, చాలా బాగుంది. ధనిష్ట నక్షత్రము 3, 4 పాదాలు షష్టాష్టకాలైనవి, పనికిరాదు. శతభిష నక్షత్రం షష్టాష్టకాలైనవి, పనికిరాదు. పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు మృత్యువు సూచిస్తోంది, షష్టాష్టకాలు పనికిరాదు. పూర్వభాద్ర 4వ పాదము పనికి వస్తుంది, మధ్యస్థంగా ఉంటుంది. ఉత్తరాభాద్ర మధ్యస్థంగా ఉంటుంది, పనికి వస్తుంది, 20 పాయింట్లు. రేవతి 14 పాయింట్లు, పనికిరాదు.